హాయ్ గైస్, ఎలా ఉన్నారు? నేను మీ చందు. ఈ రోజు నేను మీ ముందుకు ట్రెండింగ్ టాపిక్ తీసుకొచ్చాను. అదేంటో చూద్దాం పదండి. ఇప్పుడు మనం మాట్లాడబోయే టాపిక్ వచ్చేసి నిన్న జరిగినటువంటి న్యూజిలాండ్ ఇండియా ఛాంపియన్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ యొక్క హైలైట్స్. మొదటగా మనము భారత్ న్యూజిలాండ్ యొక్క టీంని గమనించినట్లయితే భారత్ జట్టు వైపు రోహిత్ కెప్టెన్ గా ఉండి గిల్, కోహ్లీ, అయ్యర్, అక్షర్, రాహుల్, హార్దిక్, జడేజా, షమి, కుల్దీప్, వరుణ్ వీళ్ళంతా ప్లేయర్స్ గా ఉన్నారు. న్యూజిలాండ్ టీం వైపు షాంట్నర్ కెప్టెన్ గా ఉండి యంగ్, రచిన్ రవీంద్ర, విలియమ్సన్, మిచెల్, లాథమ్, ఫిలిప్స్, బ్రాస్వెల్, జెమిసన్, విలియం, నథన్ స్మిత్ ప్లేయర్స్ గా ఉన్నారు. ఈ రెండు జట్లయితే హోరాహోరీని తలబడిపోతున్నాయి. ఒకసారి ఈ ఛాంపియన్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ గెలిచిన టీం కి కానీ ఓడిన టీం కానీ ప్రైజ్ మనీ ఎంత వస్తుందో ఒకసారి చూడండి. ఈ హై వోల్టేజ్ మ్యాచ్ గెలిచిన టీం కి $2.24 మిలియన్ ప్రైజ్ మనీ అయితే అందనుంది. రన్అప్ గా నిలిచిన టీం కి $1.12 మిలియన్ అయితే లభిస్తాయి. ఈ టోర్నీలో పాల్గొన్నందుకు న్యూజిలాండ్, ఇండియా సహా అన్ని టీములకు $125,000 అయితే అందిస్తారు. అంతేకాకుండా గ్రూప్ స్టేజ్ లో గెలిచిన టీంలకు $34,000 అయితే అందిస్తారు. ఇంకా 5-6 స్థానాల్లో నిలిచిన జట్లకు $3,50,000, 7-8 స్థానాల్లో నిలిచిన జట్లకు $140,000 అయితే అందిస్తారు. ఇప్పుడైతే మనం మ్యాచ్ లోకి ఎంటర్ అయిపోయినట్టయితే ఛాంపియన్ ట్రోఫీ ఫైనల్ లో టాస్ అయితే మొదట భారత్ ఓడిపోయింది. ఓడి మన వాళ్ళు బౌలింగ్ అయితే ఎంచుకున్నారు. న్యూజిలాండ్ వచ్చేసి బ్యాటింగ్ తీసుకున్నారు. న్యూజిలాండ్ తరపున పేసర్ హెన్రీ గాయంతో ఈ మ్యాచ్ అయితే ఆడకుండా దూరం అయ్యారు. ఈ మ్యాచ్ జరుగుతున్నంత సేపు మన కెప్టెన్ అయినటువంటి రోహిత్ శర్మ గారు అద్భుతంగా ఆడారు. అయితే వీరు 76వ స్కోర్ దగ్గర అవుట్ అయ్యారు. వీరు అవుట్ అవడానికి కారణం వచ్చేసి రచిన్ బౌలింగ్ లో ఫ్రంట్ ఫుట్ వచ్చి షాట్ ఆడే క్రమంలో స్టంప్ అవుట్ అయ్యారు. అంతేకాకుండా దీనికి మరో కారణం కూడా ఉంది. ఓవైపు శ్రేయస్ బాల్స్ ని డాట్ చేయడంతో రోహిత్ పై ఒత్తిడి పెరిగింది. ఈ క్రమంలో 17 పరుగుల తేడాలో 3 వికెట్లనైతే కోల్పోయింది. భారత్ ఒత్తిడిలో ఉండడం వల్ల 26-27 ఓవర్లు మేడిన్ అయ్యాయి. 32 ఓవర్లకు స్కోరు 145/3 వికెట్లు. విజయానికి 18 ఓవర్లలో 107 రన్స్ అయితే కావాలి. ఇక్కడ మనం చెప్పుకోదగిన విషయం ఏంటంటే శ్రేయస్ గారు చివరి వరకు అయితే నిలబడ్డారు. వన్డే ఫార్మాట్ లో న్యూజిలాండ్ పై భారత్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ జైత్రయాత్ర కొనసాగిస్తున్నారు. ఇప్పటి వరకు ఆ జట్టుపై శ్రేయస్ అయ్యర్ గారు 103, 52, 62, 80, 49, 33, 105, 79, 48 రన్స్ అయితే చేశారు. అంతేకాకుండా ఛాంపియన్స్ ట్రోఫీలో అత్యధిక పరుగులు చేసిన వ్యక్తి కూడా ఈయన చేసిన పరుగులు వచ్చేసి 243. ఈ స్కోర్ తో ఈయన భారత్ బ్యాటర్ గా రికార్డ్ అయితే నెలకొల్పారు. శ్రేయస్ అయ్యర్ గారు ఈ టోర్నీలో చేసిన స్కోర్ వచ్చేసి 15, 56, 79, 45, 48 రన్స్ అయితే సాధించారు. ఇలా మన భారత టీం మొత్తం కలిసి ఈ అద్భుతమైన ఛాంపియన్ ట్రోఫీని అయితే సాధించారు. ఇంతవరకు మన టీమిండియా క్రికెటర్లు చరిత్రలో ఎన్ని వరల్డ్ కప్స్ కానీ ఛాంపియన్ ట్రోఫీస్ కానీ సాధించారో ఒక్కసారి ఇక్కడ చూడండి. 25th జూన్ 1983లో వన్డే వరల్డ్ కప్ సాధించారు. 24th సెప్టెంబర్ 2007 T20 వరల్డ్ కప్ సాధించారు. 30th సెప్టెంబర్ 2002 ఛాంపియన్ ట్రోఫీని అయితే సాధించారు. 2nd ఏప్రిల్ 2011లో వన్డే వరల్డ్ కప్ సాధించారు. 23rd జూన్ 2013లో ఛాంపియన్ ట్రోఫీ సాధించారు. 29th జూన్ 2024లో T20 వరల్డ్ కప్ సాధించారు. 9th మార్చ్ 2025 ఛాంపియన్ ట్రోఫీని అయితే సాధించారు. అది నిన్నే జరిగింది. అయితే ఇదిలా ఉండగా టీమిండియాపై పాకిస్తాన్ మాజీ ఆటగాడైనటువంటి జునైద్ ఖాన్ తీవ్ర ఆరోపణలు అయితే చేశారు. కొన్ని జట్లు నైపుణ్యంతో గెలిస్తే మరికొన్ని జట్లు మాత్రం షెడ్యూలింగ్ తో గెలుస్తాయంటూ వివాదాస్పద వ్యాఖ్యలు అయితే చేశాడు. ఈ ఏడాది ఛాంపియన్ ట్రోఫీ మ్యాచ్ల కోసం న్యూజిలాండ్ 7,150 కిలోమీటర్లు ప్రయాణించి దక్షిణాఫ్రికా 3,286 కిలోమీటర్లు ప్రయాణించారని చెప్పి భారత్ ప్రయాణించిన దూరం 0 అని చెప్పి ట్వీట్ అయితే చేశారు. దీని పట్ల మన భారతీయ అభిమానులు చాలా ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ విషయం ఇలా ఉండగా ఒక పాకిస్తానీ మహిళ మన భారతదేశం గెలుస్తుందని చెప్పి ఆమె అయితే మన భారతదేశం గురించి గొప్పగా మాట్లాడారు. మనమైతే వివరాలకు వెళ్ళినట్లయితే ఛాంపియన్ ట్రోఫీ ఫైనల్లో న్యూజిలాండ్ పై భారత్ దే గెలుపు అని చెప్పి పాకిస్తానీ ఫ్యాన్ ఫరియాల్ ఓకర్ తెలిపారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె ఈ టోర్నీలో ఇండియా జట్టు అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తుందని, గెలుపు కూడా భారత్ దే అని చెప్పి కొనియాడారు. పాక్ ఫ్యాన్ భారత్ కు మద్దతు తెలపడం వల్ల వచ్చే విమర్శలకు ఆమె సమాధానం ఇచ్చారు. క్రికెట్ అనేది ఒక గేమ్ మాత్రమే అని చెప్పి ఇందులో మనం ప్రాంతీయ విభేదాలకు తావు లేదన్నారు. ఇక్కడ మీరు ఫోటోలు చూస్తున్నారు కదా, ఏమే ఫరియాల్ వాకర్ గారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్.